హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా వైఫ్తో సరదాగా ఒక ఛాలెంజ్ అయితే చేశాను. కుకింగ్ నేను చేస్తానని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించుకుంటూ మార్కెట్కి అయితే వచ్చాను. ఒక చోట నాకు ఫ్రెష్గా ఫ్రాన్స్ అయితే కనిపించినాయి. ఫ్రాన్స్ తీసుకున్నాను. అరండి ఫ్రాన్స్ కర్రీ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్రాన్స్ కర్రీకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు. టేస్ట్గా ఉంటుందని చెప్పేసి మనం ములక్కడ కూడా వేస్తున్నాం కర్రీలో. కర్రీ చేద్దాం రండి. నేనైతే ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ అయితే వేస్తున్నాను. ఓకే, ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇందులోను వేసాను, ఆయిల్ అయితే వేసాను. హీట్ అవుతుంది, ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఫుల్ హీట్లో పెట్టేసాను కొంచెం త్వరగా అవుతుందని. మనకైతే బాగా ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ఆనియన్స్ వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆనియన్స్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మిర్చి కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకు ఆనియన్స్ అయితే కొంచెం బ్రౌన్ కలర్లో అయితే వచ్చినాయి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫ్రాన్స్ అయితే, ఫ్రెష్ ఫ్రాన్స్ అయితే ఫ్రాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. మనం ఫ్రాన్స్ వేద్దాము. ఫ్రాన్స్ అయితే వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము కొంచెం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసిన తర్వాత మన ఒక 10-15 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచుదాము. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫ్రాన్స్ ఆనియన్స్ అయితే బాగా ఉడికినాయి. ఇప్పుడైతే మనం దీంట్లో టమాటా అయితే వేద్దాము. టమాటా వేస్తాము ఇందులో. ఇప్పుడు టమాటా అయితే వేసాము. ఒక 2 మినిట్స్ ఉందాము. టమాటా అయితే వేసాము. ఒక 2 మినిట్స్ ఉందాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఒక 2 మినిట్స్ ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత అయితే డ్రమ్ స్టిక్ అదేనండి ములక్కాడ కూడా వేస్తున్నాము. ములక్కాడ కూడా వేసాము. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసాం బాగా. అయితే కనుక మిక్స్ చేసిన తర్వాత మనం మళ్ళీ మూత పెట్టేద్దాము. మూత పెట్టిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ ఉందాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే డ్రమ్ స్టిక్ చేసి ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఓపెన్ చేసాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒకసారి అయితే కనుక మిక్స్ చేసి ఇప్పుడు మనం ఒక స్పూన్ అయితే పసుపు వేస్తున్నాము. స్పూన్ అయితే పసుపు వేసాను. ఒక 4 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. ఎవరికి కావాల్సినంత వారు వేసుకోవచ్చు. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను, 4 స్పూన్స్. ఉప్పు కూడా అంతేనండి, ఎవరికి తగినంతగా వారు వేసుకోండి. మాకు సరిపడగా అయితే మేము వేసుకుంటున్నాము టేస్ట్ కోసం. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి మిక్స్ చేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మనం మూత పెట్టి ఉంచేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చాము. కారం పసుపు అన్నీ కూడా బాగా పట్టినాయి. దీనికైతే కర్రీకి బాగా పట్టింది, ఫ్రాన్స్ కర్రీకి అయితే కనుక. ఇప్పుడైతే కొంచెం బాగా ఉడకడానికి అయితే మనం కొంచెం వాటర్ అయితే వేద్దాము. బాగా ఉడకడానికి అయితే మనం కొంచెం వాటర్ అయితే వేద్దాము. ఓకే, మిక్స్ చేద్దాం ఒకసారి. మిక్స్ చేసిన తర్వాత బాగా
ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడైతే మనం ఫైనల్గా ఒక హాఫ్ స్పూన్ అయితే మసాలా కూడా వేసేస్తున్నాము. మసాలా వేసాము. ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం. కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మసాలా కూడా వేసాము. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకి కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకైతే కనుక. కర్రీ సూపర్ వచ్చింది, మామూలుగా రాలేదు. చూసారు కదా ఫ్రెండ్స్. మరి మన వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేయాలంటే మీరు కూడా కామెంట్ రూపంలో నాకు పెట్టండి, నేనైతే ట్రై చేస్తాను. కంపల్సరీగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛాలెంజ్ అయితే నా మిస్సెస్ కాబట్టి ఈ కర్రీ టేస్ట్ ఏమని ఆవిడకైతే ఇద్దాము. టేస్ట్ ఎలా ఉంది ఏంటో ఆవిడని మనం అడుగుదాము, రండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా హస్బెండ్ కుకింగ్ చేసిన కర్రీ టేస్ట్ చూస్తున్నాను. సూపర్, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇవిడికి నచ్చేసిందంట బాగా. మన కర్రీ అయితే బాగా నచ్చిందంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.